హాయ్, టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అనే ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డేటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ డేటా హైడింగ్ అనేసి కాల్ చేస్తారు. ఒక మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేసుకుని ఆ మెథడ్ యొక్క ఫంక్షనాలిటీని మాత్రమే యూజర్కి డిస్ప్లే చేయడాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేసి 2 టైప్స్ ఉంటాయి. ఒక క్లాస్ ముందు అబ్స్ట్రాక్ట్ అని యూజ్ చేస్తే దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. ఒక మెథడ్ ముందు అబ్స్ట్రాక్ట్ అనే యూజ్ చేస్తే దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మెథడ్స్ 2 టైప్స్. దెర్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, కాంక్రీట్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. కాంక్రీట్ మెథడ్స్ని రెగ్యులర్ మెథడ్స్ అని కూడా కాల్ చేస్తారు. ఇక్కడ కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి? ఒక మెథడ్కి అక్కడే బాడీని డెవలప్ చేస్తే దాన్ని కాంక్రీట్ మెథడ్ అనేసి కాల్ చేస్తారు. ఎవ్రీ డే మనము క్లాసెస్లో డెవలప్ చేసే మెథడ్స్నే కాంక్రీట్ మెథడ్స్ ఆర్ రెగ్యులర్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఆ మెథడ్కి అక్కడే ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సో దాన్నే కాంక్రీట్ మెథడ్ ఆర్ రెగ్యులర్ మెథడ్స్ అంటారు. విత్ బాడీ ఉంటుంది, ఆ మెథడ్ని అక్కడే ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. ఇంప్లిమెంటేషన్ అంటే డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి? ఒక మెథడ్ని డిక్లేర్ చేస్తాం, దానికి బాడీ అనేది ఉండదు. ఆ బాడీని వేరే ప్లేస్లో మనము డెవలప్ చేస్తాము. దాన్నే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటారు. మెథడ్స్ వితౌట్ బాడీ, జస్ట్ ఒక మెథడ్ని డిక్లేర్ చేస్తాం, ఆ మెథడ్ని అక్కడ యూజ్ చేయం, వేరే క్లాస్లో ఆ మెథడ్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. దాన్నే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒక క్లాస్లో డిఫైన్ చేసిన అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మోర్ దెన్ క్లాసెస్లో డెవలప్ చేసుకోవచ్చు. సింగిల్ క్లాస్లో డెవలప్ చేయొచ్చు, మల్టీ క్లాసెస్లో సేమ్ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మన టాపిక్ టుడే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ద్వారా డిఫైన్ చేయడం జరుగుతుంది. క్లాస్ నేమ్ బైక్ అని ఇచ్చాను. ఒక మెథడ్ ముందు అబ్స్ట్రాక్ట్ అని ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ. మెథడ్ నేమ్ రన్ అని తీసుకున్నా. ఈ మెథడ్ని ఇక్కడ డెవలప్ చేయట్లేదు, దీనికి ఒక బాడీ అనేది లేదు. ఒక మెథడ్ చివర సెమీకోలన్ యూజ్ చేశాము అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ మెథడ్ని ఇక్కడ డెవలప్ అనేది చెయ్యట్లేదు అని మీనింగ్. ఇంతటితో క్లాస్ అనేది క్లోజ్ అయింది. క్లాస్ నేమ్ హోండా ఎక్స్టెండ్స్ బైక్ అనే క్లాస్ని హోండా అనే డెరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. అంటే బైక్ అనే బేస్ క్లాస్లో ఉన్న డేటాను హోండా అనే
డెరైవ్డ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బైక్ అనే క్లాస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాను. వాయిడ్ రన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డ్రైవ్ సేఫ్లీ అనేసి ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేశాను. ఇంతటితో రన్ అనే మెథడ్ని క్లోజ్ చేశాను. హోండా అనే క్లాస్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ బైక్ అనే బేస్ క్లాస్కి ఓబీజే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాము. న్యూ మెమరీ అలొకేట్ చేయమన్నా ఏ క్లాస్కి? హోండా అనే క్లాస్కి మెమరీని అలొకేట్ చేశాను. ఓబీజే డాట్ రన్ హోండా అనే క్లాస్లో ఉన్న రన్ అనే మెథడ్ని డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. pro1 డాట్ జావా అనే నేమ్తో కమాండ్ ప్రాంప్ట్ ఇందులోకి వచ్చాను. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి సిఎండి అని టైప్ చేశాను. డి డ్రైవ్ సిడి స్పేస్ జావా సిఎల్ఎస్ జావా సి స్పేస్ pro1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro1 డ్రైవ్ సేఫ్లీ అనేసి ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది హోండా అలా కూడా క్రియేట్ చేయొచ్చు. హోండా స్పేస్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ హోండా అది మనము రెగ్యులర్గా యూస్ చేసే మోడల్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని న్యూ మోడల్ని అప్లై చేశాను. ఇక్కడ బైక్ అనే బేస్ క్లాస్కి ఆబ్జెక్టు ఓబీజే అందులోకి హోండాకి మెమరీ అలొకేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ యానిమల్ అని ఇచ్చాను. పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ సౌండ్ ఈజ్ ఏ మెథడ్ నేమ్. దాని ముందు అబ్స్ట్రాక్ట్ అని ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని కాల్ చేస్తారు. దీని ముందు పబ్లిక్ అనేది యూజ్ చెయ్యవచ్చు చెయ్యకపోవచ్చు. ప్రీవియస్ ప్రోగ్రాంలో నేను పబ్లిక్ని యూజ్ చేయకుండా చేశాను. అదొక మోడల్, ఇదొక మోడల్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ యానిమల్ అందులో సౌండ్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేయడం జరిగింది. క్లాస్ నేమ్ డాగ్ అనేది ఒక డెరైవ్డ్ క్లాస్. ఎక్స్టెండ్స్ యానిమల్ అనే బేస్ క్లాస్ని డాగ్ అనే డెరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. పబ్లిక్ వాయిడ్ సౌండ్. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వోఫ్ అని ప్రింట్ చేశాను. సో మెయిన్ ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ pro2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇక్కడ జేవిఎం అంటారు, జావా వర్చువల్ మెషిన్. దాన్నే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ జావా అంటారు. డాగ్ అనే డెరైవ్డ్ క్లాస్కి ఓబీజే అనేది ఆబ్జెక్ట్. దానికి మెమరీ అలొకేట్ చేయాలి. ఏ కీవర్డ్ యూజ్ చేస్తాం? న్యూ కీవర్డ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు allocate the memory. obj డాట్ సౌండ్ డాగ్ అనే క్లాస్లో ఉన్న సౌండ్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయమన్నాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ pro2 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro2 వోఫ్ అని
ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఒక క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. క్లాస్ ముందు అబ్స్ట్రాక్ట్ అని ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. మెథడ్ ముందు ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేసి కాల్ చేస్తారు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి బాడీ అనేది ఉండదు. ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని వేరే క్లాస్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అనదర్ వన్ ఎగ్జాంపుల్ చూడండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్, క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. ఇది రెగ్యులర్ మెథడ్ ఆర్ కాంక్రీట్ మెథడ్ అంటారు. ఎలా చెప్పారండి అంటే ఈ మెథడ్కి బాడీ అనేది ఇక్కడే డెవలప్ చేయడం జరిగింది. దాన్నే మనము ఏమని కాల్ చేస్తాం? రెగ్యులర్ మెథడ్ ఆర్ కాంక్రీట్ మెథడ్. రెగ్యులర్ మెథడ్స్కి బాడీ ఆ మెథడ్ కాడే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కాంక్రీట్ మెథడ్ ఆఫ్ పేరెంట్ క్లాస్. పేరెంట్ అన్నా బేస్ క్లాస్ అన్నా ఒకటే మీనింగ్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ని డెవలప్ చేశాను. ఈ మెథడ్ని కాంక్రీట్ మెథడ్ అంటారు. అలాగే సేమ్ వెల్కమ్ అనే క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేశాను. అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే టు. ఇక్కడ మెథడ్ ముందు పబ్లిక్ అనేది యూజ్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్. ఈ డాక్యుమెంట్లోనే మనము ఆ మెథడ్స్ని కాల్ చేస్తే అక్కడ పబ్లిక్ అనేది యూజ్ చేయాల్సిన అవసరము లేదు. ఈ డాక్యుమెంట్లో ఉన్న డేటాని అనదర్ డాక్యుమెంట్లో యాక్సెస్ చేసుకోవాలి అంటేనే పబ్లిక్ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మెయిన్ క్లాసు, ఈ క్లాసు సేమ్ డాక్యుమెంట్లో ఉంది. సో పబ్లిక్ వాడచ్చు, వాడకపోవచ్చు. అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే టు అని తీసుకున్నా. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఎందుకు అంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ వాడా. రెండోది దానికి బాడీ లేదు. ఒక మెథడ్ చివర సెమీకోలన్ వాడాము అంటే దాన్ని ఎక్కడ డెవలప్ చెయ్యట్లేదు అని మీనింగ్. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. క్లాస్, క్లాస్ నేమ్ డెమో ఎక్స్టెండ్స్ వెల్కమ్. వెల్కమ్ అనే బేస్ క్లాస్ని డెమో అనే డెరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. ఇక్కడ డిస్ప్లే టు అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డెవలప్ చేస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే టు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓవర్ రైడింగ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేశాను. ఇక్కడ మెయిన్ క్లాస్, మెయిన్ క్లాస్ నేమ్ pro3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. డెమో అనే డెరైవ్డ్ క్లాస్కి ఓబీజే అనేది ఆబ్జెక్ట్. ఓబీజే డాట్ డిస్ప్లే అన్న అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న రెగ్యులర్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓబీజే డాట్ డిస్ప్లే డెరైవ్డ్ క్లాస్లో ఉన్న మనకి డిస్ప్లే టు అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సిఎల్ఎస్ జావా సి స్పేస్ pro3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro3 కాంక్రీట్ మెథడ్ ప్రింట్ అయింది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ప్రింట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అనదర్ వన్, అబ్స్ట్రాక్ట్ క్లాస్. క్లాస్ నేమ్ షేప్ అనేసి తీసుకోవడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ డ్రా అనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ సేమ్ మెథడ్ని మల్టీ క్లాసెస్లో యూస్ చేయడం జరిగింది. అదే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక క్లాస్లో డిఫైన్ చేసిన మెథడ్స్ని డిఫరెంట్ క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు. ఇక్కడ క్లాస్ నేమ్ రెక్టాంగిల్ అని తీసుకున్నా. ఎక్స్టెండ్స్ షేప్ అనే బేస్ క్లాస్ని రెక్టాంగిల్ అనే డిరైవ్డ్ క్లాస్లో ఇన్హెరిట్ చేశాను. ఇక్కడ ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డెవలప్ చేస్తున్నా. వాయిడ్ డ్రా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డ్రాయింగ్ రెక్టాంగిల్ అని ప్రింట్ అవుతుంది. ఇంతటితో రెక్టాంగిల్ అనే క్లాస్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ క్లాస్ సర్కిల్, ఇది అనదర్ డిరైవ్డ్ క్లాస్. ఎక్స్టెండ్స్ షేప్, ఇక్కడ సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని సర్కిల్లోకి ఇన్హెరిట్ చేశాను. ప్రీవియస్లీ రెక్టాంగిల్లోకి పంపించాను, ఇప్పుడు సర్కిల్లోకి. సేమ్ మెథడ్ని ఇక్కడ ఇంకొకలాగా ఇంప్లిమెంటేషన్ చేశాను. డ్రాయింగ్ సర్కిల్. ఇంతటితో ఈ క్లాస్ క్లోజ్. మెయిన్ క్లాస్ ప్రో ఫార్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. షేప్కి ఎస్ అనేది ఆబ్జెక్ట్, దాంట్లోకి సర్కిల్ అనే క్లాస్ని పంపించడం జరిగింది. ఇక్కడ ఎస్ డాట్ డ్రా అన్న సర్కిల్ అనే క్లాసులో ఉన్న డ్రా అనే మెథడ్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఏం ప్రింట్ అవుతుంది? డ్రాయింగ్ సర్కిల్ అని ప్రింట్ అవుతుంది. మళ్ళా షేప్కి కే అనేది ఆబ్జెక్ట్, ఈసారి ఏం త్రో చేశాను? రెక్టాంగిల్. కే డాట్ డ్రా రెక్టాంగిల్ అనే క్లాస్లో ఉన్న డ్రా అనే మెథడ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిఫరెంట్ క్లాసెస్లో డెవలప్ చేయడం జరిగింది. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, డిఫరెంట్ క్లాసెస్లో సేమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు. ఇక్కడ రన్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ ప్రో ఫార్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో ఫార్ డ్రాయింగ్ సర్కిల్ డ్రాయింగ్ రెక్టాంగిల్ అని ప్రింట్ చేయడం జరిగింది. సో సేమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫరెంట్ క్లాసెస్లో నేను ఇంప్లిమెంటేషన్ అనేది చేశాను. అలా చేయడం కోసం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ బ్యాంక్. ఒక మెథడ్ ముందు వాయిడ్ అని ఉంటే నో రిటర్న్ వాల్యూ. వాయిడ్ తప్ప ఏది ఉన్నా ఇట్స్ ఏ రిటర్న్ టైప్. ఇక్కడ మెథడ్ ముందు ఇంటీజర్ అని ఇచ్చాను, అంటే గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడు ఇంటీజర్ వాల్యూని రిటర్న్ అనేది చేస్తుంది అని చెప్పాను. దాని ముందు అబ్స్ట్రాక్ట్ వాడాను, అంటే ఇట్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఒక మెథడ్ చివర సెమీకోలన్ యూజ్ చేశాము అంటే ఆ మెథడ్ని ఇక్కడ యూజ్ చెయ్యట్లేదు అనేసి మీనింగ్. క్లాస్ నేమ్ ఎస్బిఐ ఎక్స్టెండ్స్ బ్యాంక్ అనే బేస్ క్లాస్ని మనము ఎస్బిఐ అనే డిరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఇంటీజర్లో మనము గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ని డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడు ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ టైప్లో కంపల్సరీగా రిటర్న్ అనే కీవర్డ్ ఉండాలి. రిటర్న్ 7 అంటే ఈ మెథడు 7 అనే వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇంతటితో ఈ క్లాస్ క్లోజ్. అనదర్ క్లాస్ తీసుకున్న క్లాస్ నేమ్ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఎక్స్టెండ్స్ బ్యాంక్. సేమ్ మెథడ్, బ్యాంక్ అనే దాంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. రిటర్న్, ఈ పిఎన్బిలో ఉన్న గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడు 8 అనే వాల్యూని రిటర్న్ చేయమన్నా. ఇంతటితో ఈ క్లాస్ క్లోజ్. మెయిన్ క్లాస్ ప్రొఫైల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. బ్యాంక్ అనే క్లాస్కి బి అనేది ఆబ్జెక్ట్. ఈ బి అనే ఆబ్జెక్ట్లోకి ఎస్బిఐ అనే క్లాస్ని మెమరీ అలొకేట్ చేయడం జరిగింది. system.out.println రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ బి అనేది ఎవరికి ఆబ్జెక్ట్? ఎస్బిఐ. ఎస్బిఐలో ఉన్న గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఎంత వాల్యూ? 7. అంటే ఈ ప్లేస్లోకి ఎంత వస్తుంది? 7. ప్లస్ అంటే దానికి కలుపు, కన్కాటినేషన్, పర్సంటేజ్. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 7% అని వస్తుంది. సో నెక్స్ట్ సేమ్ బి అనే ఆబ్జెక్ట్లోకి పిఎన్బిని త్రో చేయడం జరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్, ఈసారి బి అంటే ఏంటి? పిఎన్బిలో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి 8 అనే వాల్యూని తీసుకొస్తుంది. 8% అనేసి ప్రింట్ చేయడం జరిగింది. మీరు గమనించినట్లయితే సేమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఎస్బిఐ అనే క్లాస్లో డెవలప్ చేశాను, పిఎన్బి అనే క్లాస్లోనూ డెవలప్ చేశాను. సేమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మల్టీ క్లాసెస్లో డెవలప్ చేయడం జరిగింది. జావా సి స్పేస్ ప్రొఫైల్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రొఫైల్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 7%. ఇది ఎస్బిఐలో ఉన్న మెథడ్లో ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 8. ఈ 8 అనేది మనకి పిఎన్బిలో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము సేమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫరెంట్ క్లాసెస్లో యాక్సెస్ చేయడం జరిగింది. సో దీన్నే మల్టీ యూజింగ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ బైక్. ఇక్కడ కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్ని వాడాను. ఎలా మీరు ఐడెంటిఫై చేశారు అది కన్స్ట్రక్టర్ అంటే? కన్స్ట్రక్టర్స్ రూల్స్ చెప్పాను. ఏంటి అంటే ఫస్ట్ రూల్, మెథడ్ నేము క్లాస్ నేము సేమ్ అవుతుంది. మెథడ్ నేమ్ సేమ్ యాజ్ ఆల్సో క్లాస్ నేమ్. రెండో రూల్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చెయ్యదు. దాని ముందు వాయిడ్ వాడకూడదు, అందులో రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చెయ్యకూడదు. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ బైక్, క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయింది కనుక దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఇక్కడ బైక్ ఈస్ క్రియేటెడ్ అని ఆ కన్స్ట్రక్టర్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నా, అబ్స్ట్రాక్ట్ వాయిడ్ రన్ అనే మెథడ్ తీసుకున్నా. దీన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయట్లా, దీనికి బాడీ అనేది లేదు. ఈ రన్ అనే మెథడ్ని వేరే క్లాస్లో మనము డెవలప్ చేయడం జరుగుతుంది. వాయిడ్ చేంజ్ గేర్
అనే ఒక కాంక్రీట్ మెథడ్ని తీసుకున్నా. అందులో గేర్ చేంజ్డ్ అనే స్టేట్మెంట్ని ప్రింట్ చేశాను. అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది, యాబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది, కాంక్రీట్ మెథడ్ ఉంది. సో ఇలా డెవలప్ చేసిన తర్వాత డిరైవ్డ్ క్లాస్ హోండా అనే ఒక డిరైవ్డ్ క్లాస్ని తీసుకోవడం జరిగింది. ఎక్స్టెండ్స్ బైక్ అనే బేస్ క్లాస్ని హోండాలోకి ఇన్హెరిట్ చేశాను. వాయిడ్ రన్ అంటే బేస్ క్లాస్లో ఉన్న రన్ అనే యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. రన్నింగ్ సేఫ్లీ అని ప్రింట్ చేశాను. ఇక్కడ మెయిన్ క్లాస్ ప్రో 6 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. బైక్కి ఓబీజే అనేది ఆబ్జెక్ట్, అందులోకి హోండా అనే డిరైవ్డ్ క్లాస్ని పంపించాను. ఎప్పుడైతే బైక్కి ఓబీజే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశామో ఇది తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. అయ్యి బైక్ ఈస్ క్రియేటెడ్ అని ప్రింట్ అవుతుంది. ఓబీజే డాట్ రన్ అన్న సేఫ్లీ అని ప్రింట్ అవుతుంది. ఓబీజే డాట్ చేంజ్ గేర్ కాంక్రీట్ మెథడ్ ప్రింట్ అవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కనుక మీరు చూసినట్లయితే కన్స్ట్రక్టర్ ఉంది, రెగ్యులర్ మెథడ్ ఉంది, యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ ప్రో 6 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 6 బైక్ ఈస్ క్రియేటెడ్ రన్నింగ్ సేఫ్లీ గేర్ చేంజ్డ్. ఈ విధంగా ఆ మెథడ్స్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ప్రోగ్రామ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అది జనరల్ క్లాస్, ఇది కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేశాము. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ వాడాను, యాబ్స్ట్రాక్ట్ క్లాస్ వాడాను, కాంక్రీట్ మెథడ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఒక క్లాస్లో ఇంటర్ ఫేసెస్ని డెవలప్ చేశాను. ఒక యాబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇంటర్ఫేసు క్లాసు బోత్ ఆర్ సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అంటే క్లాస్ అనేది తన దగ్గరున్న డేటాని తను యూస్ చేసుకుంటుంది, వేరే క్లాస్కి షేరింగ్ అనేది చేస్తుంది. ఇంటర్ఫేసెస్ అనేది తను డేటాని కలెక్ట్ చేస్తుంది, కానీ ఆ డేటాను ఇంప్లిమెంటేషన్ అనేది చెయ్యదు. ఆ డేటాను వేరే క్లాసు ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తుంది. ఇంటర్ఫేస్ నేమ్ ఏ అని ఇచ్చాను. ఏనే ఇవ్వాలా సార్? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. సారీ, ఇంటర్ఫేస్ ఏ అనేది ఇంటర్ఫేస్ యొక్క నేము. వాయిడ్ ఏ అనే ఒక మెథడ్, బిసిడి అని 4 మెథడ్స్ని తీసుకోవడం జరిగింది. మెథడ్ చివర సెమీకోలన్ యూస్ చేశాము అంటే ఆ మెథడ్ని ఇక్కడ డెవలప్ చెయ్యట్లేదు, వేరే క్లాస్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాము అని మీనింగ్. యాబ్స్ట్రాక్ట్ క్లాస్ బి, యాబ్స్ట్రాక్ట్ క్లాస్ బి ఈజ్ ఏ యాబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇంప్లిమెంట్స్ ఏ, మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక క్లాస్ని ఇంకో క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలి అంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడతాం. అదేవిధంగా ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేయాలి అంటే ఇంప్లిమెంట్స్ అనేది వాడతాం. ఏ అనే ఇంటర్ఫేస్ని బి అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. పబ్లిక్ వాయిడ్ సి, ఏ
అనే ఇంటర్ఫేస్లో ఉన్న సి అనే మెథడ్ని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. system.out.println సమ్ స్టేట్మెంట్ ఐ ఆమ్ సి అనేసి ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ ఎం ఎక్స్టెండ్స్ బి, బి అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎం అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ అనే మెథడ్ని డెవలప్ చేశాను. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, ఒక ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని క్లాసెస్లో డెవలప్ చేయాలి అంటే ఆ మెథడ్ ముందు కంపల్సరీగా పబ్లిక్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ వాయిడ్ బి అనే మెథడ్ని డెవలప్ చేశాను. ఇక్కడ వాయిడ్ డి అనే మెథడ్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఐఆమ్ ఏ, ఐఆమ్ బి, ఐఆమ్ డి అని క్రియేట్ చేశాను. క్లాస్ ప్రో 7 పబ్లిక్ వాయిడ్ మెయిన్, ఏ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ జెడ్, అందులోకి ఎం అనే డిరైవ్డ్ క్లాస్కి మెమరీ అలొకేట్ చేశాను. జెడ్ డాట్ ఏ. సో ఏ అనే మెథడ్, బి అనే మెథడ్, సి డిని కాల్ చేయడం జరిగింది. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. తర్వాత ఇక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ప్రో 7 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 7 ఐఆమ్ ఏ, ఐఆమ్ బి, ఐఆమ్ సి, ఐఆమ్ డి అని ప్రింట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డేటా అబ్స్ట్రాక్షన్కి ఎగ్జాంపుల్. డేటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ డేటా హైడింగ్ అనేసి కాల్ చేస్తారు. ఒక మెథడ్ని డిఫైన్ చేసి ఆ మెథడ్ని వేరే క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. అక్కడ ఒక యూజర్కి ఇంప్లిమెంటేషన్ అనేది డిస్ప్లే అవ్వదు, ఓన్లీ ఫంక్షనాలిటీని మాత్రమే మనకి డిస్ప్లే అనేది చేస్తుంది. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ 2 టైప్స్. ఒకటి అబ్స్ట్రాక్ట్ మెథడ్, రెండోది రెగ్యులర్ మెథడ్ అనేసి కాల్ చేస్తారు. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఒక మెథడ్కి బాడీ అనేది ఉండదు, ఆ బాడీని వేరే క్లాస్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకసారి డిఫైన్ చేసిన మెథడ్స్ని మల్టీ క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేయవచ్చు. దేనివల్ల? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. రెగ్యులర్ మెథడ్స్ అంటే ఏంటి అంటే ఆ మెథడ్కి అక్కడే బాడీని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. సో దాన్నే రెగ్యులర్ మెథడ్స్ ఆర్ కాంక్రీట్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.